హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టెక్నాలజీ. ఈ రోజు ఒక వీడియో వచ్చేసి మనం ఫేస్బుక్ ఫిషింగ్ టెక్నిక్ అనేది తెలుసుకుందాం. అంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ ని ఎలా సింపుల్ గా 3 హ్యాండ్ అంటే హ్యాక్ అని అర్థం. నేను ఇక్కడ యూట్యూబ్ లో 3 హ్యాండ్ అనేది యూజ్ చేస్తా వర్డ్ అండి. అంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ ని 3 హ్యాండ్ ఎలా చేయాలనేది చెప్తా. అంటే ఒక హ్యాక్ అనేది ఎలా చేయాలనేది చెప్తా. ఓకే, అది చేయటం ఎంతో సింపుల్ అనుకోవచ్చు, కానీ ఒకరిని చెప్పి మీరు చేసుకోవటం అనేది అది వెరైటీ అన్నమాట. నేను మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇప్పుడు నేను చేసే లింక్ వచ్చేసి ఓకే, మన ఛానల్లో 81 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఎప్పుడైతే 100 రీచ్ అవుతారో ఒక స్పెషల్ టెక్నిక్, అంటే ఒక ఎథికల్ హ్యాకింగ్ లో ఒక బెస్ట్ టెక్నిక్ అనేది మీ దగ్గరికి అయితే చేస్తా. అది కూడా యూట్యూబ్ లో చెప్పలేం. ఒక వెబ్సైట్ అనేది దాని వరకు సపరేట్ గా క్రియేట్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ వెబ్సైట్ లో నేను మీకు ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోస్ అనేది మీకు అక్కడైతే చూపిస్తా అనమాట. అప్పుడు మీకు అక్కడే వెళ్ళి డైరెక్ట్ గా మీ యొక్క వీడియోస్ అనేది వాచ్ అనేది చేయొచ్చు. అప్పుడు మీకు బెస్ట్ అనేది కదా, అప్పుడు మీరు డైరెక్ట్ గా వాచ్ అనేది చేయొచ్చు. మీ బెస్ట్ టెక్నిక్ అనమాట. అది ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కరికి అది బెస్ట్ టెక్నిక్. ఆ టెక్నిక్ కోసం తొందరగా మన ఛానల్ ని 100 సబ్స్క్రైబర్స్ అనేది చేసేసింది. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది అయితే ఇచ్చేసా. ఫస్ట్ నేను ఇంకొక విషయం అయితే చెప్పాలి మీకు. మన ఛానల్ ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతారో అప్పుడు మనకి సర్టిఫికేట్స్ గివింగ్ అనే సర్టిఫికేట్స్ ఇవ్వడానికి పర్మిషన్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. కాబట్టి సర్టిఫికేట్స్ కావాలంటే 500 సబ్స్క్రైబర్స్ వరకు తొందరగా అయితే చేయాలి. ఇప్పటికైతే 100 సబ్స్క్రైబర్స్ అయితే చేసేసింది. ఓకే, ఈ కింద అయితే ఈ లింక్ అనేది అయితే ఇస్తాను. ఓకే, ఈ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయినా లేదంటే వెబ్ లో అయినా ఇస్తాను. ఈ యొక్క లింక్ వచ్చేసి చాలా వరకు డిస్క్రిప్షన్ లో SPAN0M అదే SP0M అని ఇచ్చేస్తా. ఓకే, ఇచ్చేసి కానీ మీకు ఇలాగైతే వచ్చేది అనమాట. ఇక సైన్ అప్ నవ్ అనుకోండి, ఇక్కడ ఒక యూజర్ నేమ్ అనేది ఇచ్చేసింది. ఏంటి ఒక యూజర్ నేమ్ ఏమని ఇద్దాం మనం. సపోజ్ ఎస్ఎస్ టెక్నాలజీ అని అయితే ఇచ్చేసాను. ఎస్ఎస్ టెక్నాలజీ ఇక ఈమెయిల్ ఇవ్వాలి. మేము ముందే చెప్తున్నా, మీ యొక్క ఈమెయిల్ ఇస్తే డేంజర్ లో పడినట్టే. ఎప్పుడైతే హ్యాకర్ బ్రెయిన్ లో అయితే ఆలోచించాలన్నమాట. మీరు హ్యాకర్ బ్రెయిన్ లో ఆలోచించినప్పుడు అయితే ఇక్కడ మీరు టెంప్ మెయిల్ అనే ఒక వెబ్సైట్ అనేది తెలిసింది అనమాట. మీరు ఎప్పుడైతే హ్యాకర్ అవుదాం అనుకున్నప్పుడు మీ యొక్క అఫీషియల్ డీటెయిల్స్ అనేది ఎటువంటి వెబ్సైట్స్ లోనే మీరు ఇవ్వకూడదు అనమాట. ఇస్తే మీ యొక్క ఈమెయిల్ లో ఉన్న ఫొటోస్ కానీ లేదంటే ఈమెయిల్ సంబంధించిన పేమెంట్స్ కానీ వాళ్ళకి అనేది తెలిసిపోతాయి అనమాట. ఇప్పుడు అవర్ టెంపరరీ ఈమెయిల్ అడ్రస్ అండ్ టెంప్ట్ మెయిల్ అనేది వాటి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఓపెన్ చేసి ఉంచితే ఈ యొక్క మెయిల్ అనేది వచ్చింది. ఈ మెయిల్ అనేది కాపీ చేసుకోండి. కింద కూర్చొని కిందకి వెళ్తే మెయిల్ కి ఏమైనా మెసేజ్ వచ్చినా కూడా కరెక్ట్ గా కనపడతాయి అనమాట. ఇది ఓన్లీ మీ మెయిల్, మీ ఒక టెంపరరీ మెయిల్. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఆన్ చేస్తే ఇంకో మెయిల్ వచ్చింది, కానీ ఈ మెయిల్ అయితే రాదు అనమాట. ఈ మెయిల్ అనేది రాదు. కాబట్టి స్పాన్ లోకి వెళ్ళి ఇందాక కాపీ చేసుకుందాన్ని ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. ఇక్కడ ఒక సజెషన్ పాస్వర్డ్ అనేది చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అనేది చేసుకోండి. ఇంకోసారి పాస్వర్డ్ అయితే అడగదు. దిస్ ఈమెయిల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్. ఓకే, ఈమెయిల్ ఆల్రెడీ టేకెన్ అంట. మళ్ళీ డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డిలీట్ దిస్ అడ్రస్ అని నొక్కండి. మళ్ళీ వచ్చింది అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ అయితే ఇదైతే వచ్చింది. వెయిట్ చేద్దాం. వచ్చేసింది. దీన్ని మళ్ళీ కాపీ చేసుకుని నేను దగ్గర పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ ఎస్హెచ్ టెక్నాలజీ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఇందాక ఇచ్చాను కదా పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అనేది చేసుకోండి. లాగిన్ అనేది చేసుకున్నాగానే ఇందాక పాస్వర్డ్ ఇచ్చాము కదా, అక్కడ మీకు ఇష్టమైన పాస్వర్డ్ ఏంటి, పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ అయిపోయింది అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తే ఫేస్బుక్ ఉంది, స్నాప్చాట్ ఉంది, ఇన్స్టా ఫాలోవర్స్ ఉంది, హ్యాపీ ఫార్మ్ ఉంది, కాల్ ఆఫ్ డ్యూటీ ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా వరకు ఏవి పనిచేయవు అనమాట. అంటే ఇక్కడ చాలా వరకు ఏవి పనిచేయవు. మీరు ఫస్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఫేస్బుక్ మొబైల్. నేనేం చెప్పా ఈ వీడియోలో టైటిల్లో చెప్పాను, నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పా. ఏంటి, ఫేస్బుక్ ట్రాకింగ్ అని మాత్రమే చెప్పా. మీరు ఆ ఫేస్బుక్ ట్రాకింగ్ అని
ఇంకో ఆప్షన్గా మీరు ఇన్స్టాగ్రామ్ని కూడా హ్యాక్ చేసేయచ్చు ఒకరిని కంప్లీట్ చేసేసి. మీకు ఫాలోవర్స్ కావాలంటే ఫేస్బుక్ లాంటి ఒక పేజ్ పంపిస్తాం. దాంట్లో మీ ఇన్స్టా ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేయండి, మేమైతే ఫాలోవర్స్ పంపిస్తామని చెప్పేస్తుంది. ఎందుకు ఫేస్బుక్లో ఎందుకు ఇచ్చారు అని అడిగితే మీరు ఈ యొక్క కారణం చెప్పాలి. ఇది వచ్చేసి సెక్యూర్ అనమాట. ఎటువంటి వాళ్ళకి తెలిసిన ఎంతో ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి మేము ఇంకా సెక్యూర్గా చేసాం అనేది చెప్పాలన్నమాట మీరు. ఓకే, ఇక్కడ ఫేస్బుక్ మొబైల్ అనేది చూసారు కదా, ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ లింక్ అనేది మీకు జనరేట్ అనేది అయ్యింది అనమాట. ఈ లింక్ కాపీ చేసుకొని మీరేం చేస్తారు, మీ యొక్క ఫ్రెండ్స్కి పంపించుకొని వాట్సాప్లో, లేదంటే మీరే ఏదో చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ లింక్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీ ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ ఒక యూజర్ నేమ్ అనేది ఇస్తారు, ఓకే సారీ, ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్ వాళ్ళ ఒక యూజర్ నేమ్ ఇస్తారు. ఇక్కడ ఏమి ఇస్తారు, పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఓకే, ఇలా పాస్వర్డ్ ఇవన్నీ వచ్చాయి. వీళ్ళు లాగిన్ అనేది నొక్కింగ్ అనే గట్టిగా సౌండ్ అనేది వచ్చింది అనమాట మీకు. ఓకే, వాళ్ళు ఓపెన్ చేసి కానీ మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చింది. మళ్ళీ నొక్కితే వాళ్ళు ఇంకో ట్యాప్ లో పడతారు, కానీ ఇంకా మనకు సంబంధం లేదు. ఓన్లీ ఆ లింక్ ఇచ్చాం, ఆ లింక్ లో ఐడి పాస్వర్డ్ పెట్టారు, ఇంకా చాలు సార్, ఇంకా మీరు ఎటువంటి పని చేయగల అని చెప్పింది. ఇక్కడ నొక్కాక ఇంకానే మీకు టింగ్ అని గట్టి సౌండ్ వచ్చింది. ఓకే, టింగ్. ఇక్కడ 3 లైన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ విక్టిమ్స్ అనేటి ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇక్కడ చూసారా యూజర్ నేమ్ @యూజర్ నేమ్ అని రాసా, @పాస్వర్డ్ అని రాసా. ఇక్కడ వీళ్ళ ఒక ఐపీ అడ్రస్ అనేది కూడా కనపడుతుంది అనమాట. ఏ ఐపీ అడ్రస్ ఒకటి నేను అదే కనపడుతుంది అనమాట. కాబట్టి ఇంత సింపుల్ గా మీరు చేసుకోవచ్చు. ముందే చెప్పే విషయం ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ వల్ల నేను లొకేషన్ అనేది తెలుసుకోవచ్చు అనుకుంటాను, బికాస్ దట్ ఈస్ రాంగ్. మీరు ఒక ఐపీ అడ్రస్ వల్ల లొకేషన్ అనేది తెలుసుకోలేరు కూడా. ఎందుకంటే ఐపీ అడ్రస్ వల్ల దగ్గరలో ఉన్న ఊళ్ళు చూపించింది కానీ కరెంట్ ప్లేస్ అనేది చూపించదు. ఓకే, ఆ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ వల్ల ఎటువంటి ఉపయోగం, ఒక ఐపీ అడ్రస్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేవి తొందరలో వీడియోస్ ఉంటే నెక్స్ట్ పార్ట్ లో అయితే చెప్తా. ఓకే, ఇది ఈరోజు యొక్క వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ ఈరోజు ఒక వీడియో.